వెల్కమ్ టు టీబీసీ. స్టూడెంట్స్ కోసం యూఎస్ఏ ఇచ్చేటువంటి F1 వీసాలను టెంపరీగా నిలిపివేస్తూ యూఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ నిర్ణయం తీసుకుంది. దీనిపై అన్ని దేశాల్లోని యూఎస్ఏ ఎంబసీలకు టెంపరీగా వీసా కోసం అప్లై చేసుకున్న స్టూడెంట్స్ ఇంటర్వ్యూలను ఆపివేయాలని ఆదేశాలను జారీ చేశారు. సెక్రటరీ ఆఫ్ స్టేట్ మార్కో రూబియో మాట్లాడుతూ ప్రస్తుతం షెడ్యూల్ చేయబడిన స్టూడెంట్ వీసా ఇంటర్వ్యూస్ జరుగుతాయని, ఇకపై కొంతకాలం వరకు F1 వీసాల కోసం ఇంటర్వ్యూస్ ఆపివేస్తున్నట్లు ప్రకటించారు. అయితే ఇందులో స్టూడెంట్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ వీసాలు కూడా ఆపివేస్తున్నట్లు చెప్పారు. దీనికి కారణం ఇప్పటి వరకు స్టూడెంట్స్ వీసా కోసం అప్లై చేసుకున్న వారి సోషల్ మీడియా అకౌంట్స్ ని వీసా ఇచ్చే ముందు పూర్తిగా చెక్ చేయాలని, దీనికి కొంత టైం పడుతుందని, అందుకే కొత్తగా వీసా అప్లై చేసుకున్న స్టూడెంట్స్ కి ఇంటర్వ్యూస్ ఆపివేస్తున్నట్లు మార్కో రూబియో చెప్పారు. అయితే దీనివల్ల ఆల్రెడీ షెడ్యూల్ చేయబడిన స్టూడెంట్ ఇంటర్వ్యూస్ షెడ్యూల్ ప్రకారం జరుగుతాయని, అలాగే ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ మళ్ళీ దీనిపై నిర్ణయం తీసుకునే వరకు ఇదే స్టేటస్ మెయింటైన్ అవుతుందని ప్రకటించారు. స్టూడెంట్స్ సోషల్ మీడియా అకౌంట్స్ ని చెక్ చేయడానికి కారణం యుఎస్ యూనివర్సిటీలో స్టడీ కోసం వెళ్లిన చాలా మంది స్టూడెంట్స్ హమాస్ కి, టెర్రరిజానికి సోషల్ మీడియా ద్వారా సపోర్ట్ చేస్తూ అమెరికాకి వ్యతిరేకంగా పనిచేస్తున్నారని డొనాల్డ్ ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నారు. అంతేకాకుండా ఈ టెర్రరిజానికి, ముస్లిం రాడికలైజేషన్ కి సపోర్ట్ చేస్తున్న హార్వర్డ్ లాంటి యూనివర్సిటీ కూడా ఫండింగ్ ఆపేస్తూ ట్రంప్ నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం యుఎస్ఏలో ఉంటూ హమాస్ కి, టెర్రరిజానికి సోషల్ మీడియా ద్వారా క్యాంపెయిన్ చేస్తున్న స్టూడెంట్స్ మరికొందరు ప్లకార్డ్స్ పట్టుకుని స్ట్రీట్ లో నిరసన చేసిన వారిని పట్టుకుని వారి స్టూడెంట్ వీసాలను రద్దు చేసి అలాంటి స్టూడెంట్స్ ని అమెరికా నుంచి బయటకు పంపిన విషయం కూడా తెలిసిందే. దీంతో చాలా మంది స్టూడెంట్స్ తమ సోషల్ మీడియా అకౌంట్స్ నుంచి కొన్ని పోస్టులను డిలీట్ చేశారు కూడా. అయినా కానీ సైబర్ సెక్యూరిటీ ద్వారా యుఎస్ ఏజెన్సీస్ వారిని పట్టుకుని యుఎస్ నుండి వారి దేశాలకు పంపివేస్తున్నట్లు, ఇక మీదట యుఎస్ వెళ్లాలనుకున్న ఐటీ ఇంజనీర్స్, స్టూడెంట్స్ వారి సోషల్ మీడియా అకౌంట్స్ లో పోస్ట్ పెట్టే ముందు ఆలోచించుకోవడం మంచిది. పర్టికులర్ గా టెర్రరిజం, హమాస్, ముస్లిం రాడికలైజేషన్ కి సంబంధించిన పోస్ట్ ని మీ సోషల్ మీడియా అకౌంట్స్ నుంచి ఫాలో కావడం, షేర్ చేయడం, లైక్స్ చేయడం వంటివి చేస్తే మీ యూఎస్ వీసా స్టాపింగ్ ఆగిపోయినట్లే. ఆల్రెడీ అక్కడ ఉన్నవారైతే వీసా క్యాన్సిల్ చేస్తూ ట్రంప్ గవర్నమెంట్ నిర్ణయం తీసుకుంది. అయితే ఇలాంటి నేరాలు చేసిన వారిలో గ్రీన్ కార్డ్ హోల్డర్స్ ఉన్నా కానీ వారిని కూడా వెనక్కి పంపివేస్తూ డొనాల్డ్ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ నిర్ణయం తీసుకుంది. అంతేకాకుండా స్టడీస్ కోసం F1 వీసా తీసుకున్న స్టూడెంట్స్ వారి స్టడీస్ కి సంబంధం లేని జాబ్స్ చేస్తున్నా వారిని కూడా యుఎస్ గవర్నమెంట్ వెనక్కి పంపించేస్తుంది. ఇంకా ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టీబీసీ. థ్యాంక్ యూ.